హలో ఎవ్రీవన్. ఈపీఎఫ్ సంస్కరణలు లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం అన్నమాట. రాబోయే కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ తప్పనిసరి సభ్యత్వానికి ఉన్న వేతన పరిమితిని ప్రస్తుతం 15,000 నుంచి 25,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే లక్షలాది ఉద్యోగుల చేతికి వచ్చే జీతం, అలాగే దీర్ఘకాలిక సామాజిక భద్రతపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే వచ్చే నెలలో జరిగే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనిపై అధికారికంగా చర్చించనున్నారు. బడ్జెట్ ప్రసంగంలోనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వవచ్చునని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నెలకు 15,000 మించి జీతం పొందే ఉద్యోగులకే ఈ ఈపీఎఫ్ తప్పనిసరి. అయితే 2014 తర్వాత ఈ పరిమితి మారకపోవడంతో వేతనాలు పెరిగిన అనేక మంది తక్కువ మధ్యస్థ స్థాయి కార్మికులు సామాజిక భద్రతా పరిధికి బయటే ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిమితిని 25,000కు పెంచడం ద్వారా మరింత విస్తృతి వర్గాన్ని ఈపీఎఫ్ కవరేజీలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే ఈ మార్పు అమలైతే కనుక నెలకు 15,000 నుంచి 25,000 మధ్య జీతం పొందే ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్ పెరుగుతుంది. వేతన శాతంపై ఆధారపడి కట్టు ఉండడంతో చేతికి వచ్చే జీతం కొంత తగ్గిన రిటైర్మెంట్ సమయంలో లభించే పొదుపు గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారన్నమాట. ఇదే సమయంలో ఉద్యోగుల వాటాకు సరిపడ మొత్తాన్ని యజమానులు కూడా చెల్లించాల్సి ఉండడంతో సంస్థలపై వ్యయభారం పెరుగుతోంది. ముఖ్యంగా కార్మిక ఆధారిత రంగాల్లో జీతాల వ్యయం పెరిగే అవకాశం ఉంది. వేతన పరిమితి పెరిగితే ఈపీఎఫ్ తో పాటు పెన్షన్, ఉద్యోగుల బీమా వంటి అన్ని ఈపీఎఫ్ఓ లింక్డ్ ప్రయోజనాలు కూడా సవరించిన సీలింగ్ కు అనుగుణంగా మారతాయి. అంటే ఉద్యోగుల సామాజిక భద్రత మొత్తం ప్యాకేజీనే బలోపేతం అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. ఇది అన్నమాట ఈపీఎఫ్ పెరిగితే మనకి ఎంత వస్తుంది అనే దాని గురించి వీడియో. ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది నాకు ఎలా ఇన్ఫర్మేషన్ దొరికితే అలా మీకు వెంట ఇస్తున్నాను. ఈ ఫిబ్రవరి 1న కేంద్రం రిలీజ్ చేసే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే అప్పుడు ఇది కూడా తేల్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫిబ్రవరి 1న తెలియకపోయినా కానీ తర్వాత రోజుల్లో వీలైనంత త్వరగా ఈ విషయాన్ని తేల్చేస్తారని చెప్తున్నారనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా లైక్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.